ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అతనికి అవి వెర్రితనంగా ఉన్నాయంట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొందరంట ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషులుగా ఉన్నారంట. ఈ ప్రకృతి సంబంధులైనటువంటి వారు ఏం చేస్తారంటే దేవుని ఆత్మ విషయాలను వివేచించరు. ఏం చేస్తారో తెలుసా? ప్రకృతిని ఆరాధిస్తారు. అంటే దేవుని చేత సృష్టించబడినటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విశ్వము, ఆలోచన చేస్తే కనుక ప్రతి దానిని కూడా సృష్టానికి సాగిలపడి ప్రకృతిని దేవునిగా ఆరాధించేటువంటి వాడు ప్రకృతి సంబంధి. వాడికి గాలి దేవుడితో సమానం, భూమి దేవుడితో సమానం, సూర్యుడు దేవుడితో సమానం, చంద్రుడు దేవుడితో సమానం, అగ్ని దేవుడితో సమానం. ఇవన్నీ దేవుని చేత సృజించబడినవి. వీటి వెనకాల దేవుని శక్తి ఉందనేటువంటి ఆలోచనను, ఆత్మ సంబంధమైన విషయాలను ఈ ప్రకృతి సంబంధి అయినటువంటి వాడు వివేచించడు. అందుకనే ఈ ప్రకృతి సంబంధులు సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవిస్తారంట. అంటే సృజించబడినటువంటి సృష్టినే దేవునికి ఆరాధిస్తాడు. సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశాన్ని, భూమిని, గాలిని, అగ్నిని, ఇలాగున దేవుడు కలగజేసినటువంటి పంచభూతములన్నిటినీ కూడా దేవునికి ఆరాధిస్తాడు. ఇట్టివారు ఎవరంటే ప్రకృతి సంబంధులు, నేచరిస్టులు, ప్రకృతిని దేవుడిగా ఆరాధించేటువంటి వారు. కానీ ఆ ప్రకృతి అంతటినీ కూడా, ఈ సృష్టినంతటినీ కూడా కలగజేసినటువంటి నిత్య శక్తి అయినటువంటి దేవుడు ఒకరున్నారు అనే సంగతిని ఈ ప్రకృతి సంబంధి అయిన వాడు వివేచించడు. అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మారుస్తారు. ఈ ప్రకృతి సంబంధాలు ఏం చేస్తారో తెలుసా? సూర్యుడిని, చంద్రుణ్ణి, భూమిని, గాలిని, నీరుని, అగ్నిని, వీటిని మాత్రమే దేవుడిగా కాక సృజించబడినటువంటి పక్షులున్నాయి చూడండి, పురుగులున్నాయి చూడండి, మనుషులున్నారు చూడండి, చతుష్పాదం అంటే 4 కాళ్ళు, 4 కాళ్ళ జంతువులున్నాయి చూడండి, వీటిని కూడా దేవునిగా ఆరాధిస్తాడు ఈ ప్రకృతి సంబంధి అయినటువంటి వాడు. ప్రకృతి సంబంధులై ఏం చేస్తున్నారు? ప్రకృతిని ఆరాధిస్తున్నారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సృజించబడినది ఏది కూడా దేవుడు కాదు, నిర్మించబడినది ఏది కూడా దేవుడు కాదు. నిర్మించబడినటువంటి వాటి వెనకాల నిర్మాణకుడు ఉన్నాడు చూడండి, ఆయన మాత్రమే దేవుడు. హల్లెలూయా.